వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి సుస్వాగతం. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. అండ్ ఈరోజు 11 ఆగస్ట్ 2025. ఈరోజు మార్కెట్ విశ్లేషణ ఒకసారి చూద్దాం. అసలు మనం అనుకోలేదండి, మార్కెట్స్ నష్టాల్లో నడుస్తాయి అనుకున్నాము, అదే ఎక్స్పెక్ట్ చేసాం. కానీ యూటర్న్ తీసుకుంది మార్కెట్ ఈరోజు. అసలు మండే అయినా కానీ భలే స్టన్నింగ్గా యూటర్న్ తీసుకొని మనకు లాభాల్లోకి వెళ్ళిందండి మార్కెట్. చూసారా, నిఫ్టీ 50 ప్రీవియస్ క్లోజ్ 24,363 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయినది. ఒక 10 పాయింట్ల లాభంతో 24,371 దగ్గర ఓపెన్ అయిన మార్కెట్. మనకి 300 పాయింట్స్, ఒకనొక స్టేజ్లో 300 పాయింట్స్ దాకా మనకు లాభపడింది. 24,600 దాకా హైకి వెళ్ళిన మార్కెట్. లాస్ట్లో 221 పాయింట్ల లాభంతో 24,580 దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్. అది స్టన్నింగ్ అండి మనకి ఈరోజు. ట్రంప్ దెబ్బకి మార్కెట్స్ అన్నీ పతనం అవుతున్న రోజుల్లో ఈరోజు మార్కెట్ అనేది పాజిటివ్లోకి వెళ్ళింది. సెన్సెక్స్ కూడా అంతే అండి. సెన్సెక్స్ ఒకసారి గమనిస్తే ప్రీవియస్ క్లోజ్ 79,857 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ 79,885 దగ్గర ఓపెన్ అయిందండి. 30 పాయింట్స్ ప్లస్తో ఓపెన్ అయిన మార్కెట్ ఒకనొక స్టేజ్లో 80,636 పాయింట్ల దాకా వెళ్ళింది. దాదాపు 800 పాయింట్స్, 750, 800 పాయింట్స్ మనకి పాజిటివ్లో ట్రేడ్ అయింది. ఈరోజు హై దాకా వెళ్ళింది సెన్సెక్స్. అండ్ లాస్ట్లో వచ్చేసి 746 పాయింట్స్ పాజిటివ్గా 80,604 దగ్గర మనకి పాయింట్ల దగ్గర మనకి ఎండ్ అయిందండి సెన్సెక్స్. స్టన్నింగ్. అసలు మనకి నెగిటివ్లోకి వెళ్తుందన్న మార్కెట్ మనకి పాజిటివ్లోకి వచ్చింది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే పాజిటివ్లోనే ట్రేడ్ అయింది ఈరోజు. ప్రీవియస్ క్లోజ్ 55,004 దగ్గర మనకి క్లోజ్ అయిన మార్కెట్ 54,999 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే ఇది కొద్దిగా నెగిటివ్గా ఓపెన్ అయినా కానీ ఒకనొక స్టేజ్లో 55,582 దాకా వెళ్ళింది. అంటే 590 పాయింట్లు ప్లస్తో ట్రేడ్ అయింది ఒకనొక స్టేజ్లో. అండ్ చివరాఖరికి 500 పాయింట్లు, 505 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతూ 55,510 దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్. మూడు ఇండిసెస్ కూడా మనకి పాజిటివ్లో ట్రేడ్ అయినాయి ఈరోజు. కాల్ తీసుకున్న వాళ్ళకి మనకి చాలా లాభాలు వచ్చినాయి. కానీ పుట్టు నమ్ముకొని అందరూ వరుసగా పుట్టు తీసుకున్న వాళ్ళకి ఈరోజు నష్టాలు వచ్చి ఉంటాయి. ఒకసారి ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే ఈరోజు మార్కెట్స్ పాజిటివ్లో ట్రేడ్ అయినాయి కాబట్టి, బాగా ఊపు మీద పైకి వెళ్ళినాయి కాబట్టి పుట్స్ అన్నీ మనకి ఈరోజు లాసుల్లో నడిచినాయి. అండ్ కాల్స్ ఈరోజు పాజిటివ్లో నడిచినాయి అని చెప్పుకోవచ్చు. గత 4 or 5 days నుంచి నెగిటివ్లో నడుస్తున్న కాల్స్ ఈరోజు పాజిటివ్లో మనకి ట్రేడ్ అయినాయి. లాభాలు పొందారు. కాల్స్ నమ్ముకున్న వాళ్ళు లాభాలు పొందారు ఈరోజు. పుట్స్ నమ్ముకున్న వాళ్ళు ఈరోజు కాస్త నష్టాలు మూటగట్టుకున్నారు. అండ్ మీకు షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి. మీరు వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు సూటబుల్ అయ్యే ప్లాన్స్ చెబుతామండి. అందరిలాగా అందరినీ ఒకే ఘాట్ని కట్టేసి గొర్రెల్లో వదిలేసే ఇది కాదు. షేర్ మార్కెట్ అనేది ఇండివిజువల్ ఎంటిటీ ఉంటుంది. మీకు సపరేట్గా ప్రతి ఇండివిజువల్కి సపరేట్ ప్లాన్ ఒకటి ఉంటుందండి. దాని ప్రకారం వెళ్ళాలా, అది కొంతమందికి తెలుస్తుంది. మీకు సపరేట్గా ప్లాన్ మీకు ఆలోచించి రీసెర్చ్ చేసి మీకు ఏది సూటబుల్ అదే ఎగ్జాక్ట్గా మేము చెబుతామండి. నష్టాలు బాగా నివారించేసి లాభాలని మ్యాక్సిమం చేస్తాం. ఇది మాత్రం డామ్ షూర్. నమ్మకం ఉంటే ఫోన్ చేయండి. మీ డేటాని రీసెర్చ్ చేసి మీకు చక్కగా
లాభాలు వచ్చాయో మేము చెబుతామండి. ఈ బ్యాంక్ నిఫ్టీ సిఈ చూసాం, ఇప్పుడు పైకి వెళ్ళింది, లాభాలు తీసుకొచ్చింది ఈరోజు నిఫ్టీ సిఈ కాల్స్. ఇప్పుడు నిఫ్టీ పుట్ ఒకటి చూసుకుంటున్నాం మనం. ఇందామని ఫస్ట్ ఐటెం తీసుకుంటే కాస్త 4 డేస్ నుంచి మనకి పాజిటివ్ నడిచిన పుట్స్ ఈరోజు మాత్రం నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. పుట్స్ నమ్ముకున్న వాళ్ళు ఈరోజు లాసులు తీసుకున్నారు. అండ్ సెన్సెక్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా ఇది కూడా అంతే అండి. మార్కెట్ బాగా పాజిటివ్లో ట్రేడ్ అయింది కాబట్టి పుట్స్ అన్నీ నెగిటివ్లో వెళ్ళిపోయినాయి, కాల్స్ అన్నీ కాస్త పాజిటివ్లోకి వచ్చినాయి. ఈరోజు కలగలాడింది మార్కెట్. కాల్స్ తీసుకున్న వాళ్ళందరూ లాభపడ్డారు. అండ్ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. మీకు ఇండివిజువల్గా మీకు ఏది సూటబుల్లో, మీకు ఏది లాభాలను తీసుకొస్తుందో అది మాత్రమే మీకు ప్లాన్ చెబుతామండి. షేర్ మార్కెట్ అనేది ప్రతి ఇండివిజువల్కి సపరేట్ ఎంటిటీ అండి. మీకు ఇండివిజువల్ ప్లాన్తో వెళ్ళాలి, కానీ అందరూ చెప్పినట్టు అందరినీ ఒకే ఘాటిని కట్టేసినట్టు మనం గ్రూప్గా చేసే ఇది కాదండి. షేర్ మార్కెట్ ఇండివిజువల్ ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఇండివిజువల్ ప్లాన్లే తీసుకోవాలి, కానీ గ్రూప్గా అందరికి ఒకే మెసేజ్ పెట్టేసి ఇప్పుడు ఇది కొనండి, ఇది అమ్మండి అని చెప్పేది ఇది ఎంతవరకు లాగేయండి. 1-2 సార్లు వస్తాయి, 3వ సారి లాస్ అవుతాయి. కానీ ఇండివిజువల్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మీకు సపరేట్గా ఇండివిజువల్గా మీకు మేము సలహాలు సూచనలు ఇస్తాము. మ్యాక్సిమం మీ లాసెస్ని జీరో చేస్తాము. అండ్ మీ లాభాలని మేము మీరు ఊహించినంత డబల్ చేస్తాము. దానిలో ఎలాంటి ఇది లేదు. అండ్ ఇప్పుడు ద మనీ పుట్ సైడ్ చూస్తున్నాం. అండ్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ సైడ్ డేటా ఒకసారి పరిశీలిస్తున్నాం. సెన్సెక్స్ డేటా, ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం మనం ప్రజెంట్. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీరు మమ్మల్ని వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, దానికి వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా మీరు నష్టాలతో షేర్ మార్కెట్లో మీరు మనుగడ సాగిస్తుంటే ఇక నుంచి మీకు నష్టాలు రాకుండా మీరు అసలు ఎక్కడ తప్పు చేశారు అనేది కూడా మేము రీసెర్చ్ చేసి దాన్ని సరి చేసి మీకు మంచి ప్లాన్ని మీకు అందజేస్తాము. చార్ట్స్ ఒకసారి పరిశీలిద్దామండి. సెన్సెక్స్ చార్ట్ ఒకసారి కాల్ సైడ్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తే ఈరోజు కాల్స్ అన్నీ బాగా లాభపడ్డాయి. పుట్స్ కాస్త లాస్ అయినా కానీ కాల్స్ నమ్ముకున్న వాళ్ళు, కాల్స్ తీసుకునే వాళ్ళు లాభపడ్డారని చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్ అనేది ఒక కల్పవృక్షం అండి. దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని మనం లాభాలను తీసుకోగలిగితే అంతకంటే ఉత్తమమైన బిజినెస్ ఏది లేదు మన ప్రపంచంలో. సో షేర్ మార్కెట్ మీద ఆసక్తితో వచ్చి ఉంటారు చాలామంది. తెలియక ఎలా చేయాలో అని కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, పాత వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు కానీ, షేర్ మార్కెట్లో సరైన లాభాలు తీసుకోవడం తెలియకుండా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ సంపాదించవచ్చండి. మీకు సపరేట్గా ఇండివిజువల్ ప్లాన్స్ రెడీ చేసి ఇస్తాం. మీకు ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, లాభాలు తీసుకురావాలంటే ఏం చేయాలి అనేది మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండి. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ ఎడప, మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సెన్సెక్స్ ఇప్పుడు పుట్ సైడ్ చార్ట్ ఒకసారి గమనిస్తున్నాం. పుట్ సైడ్ చార్ట్ సెన్సెక్స్ గమనిస్తున్నాం. ఈరోజు అన్ని నష్టాలు జరిగినాయి. పుట్స్ తీసుకున్న వాళ్ళందరూ నష్టపోయారు. చూసారుగా, నష్టంతో డౌన్ఫాల్ అవుతున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తే
ఇందామని కాల్ సైడ్ ఇందామని డేటా అండ్ పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ డేటా ఒకసారి పరిశీలిద్దాం. కాల్ సైడ్ అన్నీ కాస్త పాజిటివ్లో ట్రేడ్ అయినాయండి, లాభాలు తీసుకొచ్చి పెట్టినాయి. కాల్స్ అనేది పుట్స్ అన్ని లాసులు తీసుకొచ్చి పెట్టినాయి. ఈరోజు షేర్ మార్కెట్లో మీకు సలహాలు సూచనల కోసం మీకు ఉత్తమమైన సలహాలు సూచనలు ఇస్తామండి. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ మీ సతీష్ అడప, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ నుంచి. మా సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, 9301680112. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే చాలు. మా ప్లాన్లు తీసుకుంటే ఇక నుంచి ₹1 కూడా లాస్ లేకుండా మిమ్మల్ని లాభాల బాటలో నడిపిస్తామండి. ఇది ఛాలెంజ్. ఇప్పుడు ఇందామని పుట్ సైడ్ ఇందామని అండ్ కాల్ సైడ్ అవుట్ అవుతామని చూస్తున్నాం ప్రజెంట్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు చార్ట్ చూద్దాం. కాల్ సైడ్ ఇందామని ఫస్ట్ ఐటమ్ ఒకసారి తీసుకొని గమనిస్తే ఓపెనింగ్తోనే మనకి లాభంతో ఓపెన్ అయిందంటే అప్ సైడ్ వెళ్ళింది. గ్రీన్ క్యాండిల్ వండర్ఫుల్ లాభాలు ఇచ్చింది. ఈరోజు మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళినాయి, పాజిటివ్లో ట్రేడ్ అయినాయి అండ్ పుట్స్ నష్టాల్లో ముగిసినాయి. కాల్స్ అన్నీ వండర్ఫుల్గా లాభాలు ఇచ్చినాయి. ఈరోజు మార్కెట్స్ యూటర్న్ తీసుకున్నాయండి. గత 4-5 రోజుల నుంచి మనకి నెగిటివ్లో నడుస్తున్న మార్కెట్స్ ఈరోజు యూటర్న్ తీసుకొని లాభాలు ఇచ్చింది మార్కెట్. అలానే కాల్ సైడ్స్ అన్నీ మనకి లాభపడ్డాయి. కాల్స్ తీసుకున్న వాళ్ళందరూ లాభపడ్డారు అండ్ పుట్ తీసుకున్న వాళ్ళు నష్టపోయారు. పుట్స్ అన్నీ భారీగా పతనమయ్యాయి. అండ్ షేర్ మార్కెట్లో మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలైనా కానీ, ట్రేడింగ్ సలహాలైనా కానీ, ఆప్షన్స్ ట్రేడింగ్ సలహాలైనా కానీ అండ్ మీకు ఇన్వెస్ట్మెంట్ సలహాలైనా కానీ మేము క్షుణ్ణంగా పరిశీలించి రీసెర్చ్ చేసి మీకు ఇండివిజువల్గా మీకు ఏదైతే లాభం చేకూరుతుందో అది మాత్రమే చెబుతామండి. ఇది గ్రూప్గా చెప్పేది కాదు, రీసెర్చ్ చేసి ఇండివిజువల్గా చెబుతాము. మీకు ₹1 కూడా నష్టం రాకుండా మేము చూస్తాము, అది పక్కా. ఇప్పుడు మనం టాప్ మూవర్స్ ఒకసారి చూద్దాం. మనం మార్కెట్ మూవ్ చేసిన స్టాక్స్ మర్సీ ఎలక్ట్రా, ప్రయాగ్, హెచ్బిసిఎల్, డీడేవ్, హరిహోమ్ పైప్స్, జీపీఏఎల్ ఇవన్నీ 12% పైన పెరిగాయండి. యూనిపాడ్స్, శ్రద్ధ ఇవి కూడా 7%, 12% పైన పెరిగాయి. ఆర్బీజెడ్, జెవెల్, బాలాక్సీ, జుబిల్ సిపిఎల్, ఎన్డిఎల్ వెంచర్ 11% పైన పెరిగినాయి ఈరోజు. అన్మోలు, స్పాలు, అష్మి, షియాను, వెబీ సోలార్ ఈ 9% నుంచి 10% పైన పెరిగినాయి. సంపన్ను, డోమ్సు, భారత్ రాసు ఇవి కూడా మనకి దాదాపు 9% పైన పెరిగినాయి ఈరోజు. సాయి లైఫ్, డివిఎల్, జేహెచ్ఎస్, జీవీపీ టెక్, ఐడియా ఫోర్జ్, టరిల్ ఇవి 7% పైన పెరిగినాయి. కల్పతరు అండ్ హార్డ్విన్, నిట్కో, టీవీఎస్, ఎస్సిసి, శ్రీ పుష్పక్ అండ్ హోమ్ ఫస్ట్, సంజీవ్ మూవర్స్ అండ్ ఆశా పూర్ణిమ్, బాన్కో ఇండియా, ఎన్సిఎల్ ఇండియా, జేఎస్ఎల్, సోనోమిల్ లిమిటెడ్ ఇవన్నీ 6% పైన పెరిగినాయి. హెచ్సిజి, అట్లాంటా, క్రాఫ్ట్స్మెన్ ఇవి 5% పైన పెరిగినాయండి. ఈ టాప్ మూవర్స్, టాప్ గెయినర్స్ అయ్యి. ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాం. అరోను, బెస్ట్ అగ్రో, మమతా ఇవన్నీ 9% పైన ఫాలో అయినాయి. స్టెల్లాను, ప్రకాష్ అండ్ పిక్స్ట్రాన్స్ 8% పైన ఫాలో అయినాయి. ఎంట్రో అండ్
నిటిరాజ్, లక్ష్మీ ఇండియా, టీఐఐఎల్ ఇవి 7.5% పైన ఫాలో అయినాయి. హికాలు, వివిధ, ఎన్బిఐ ఫైనాన్స్, డబ్ల్యూఎస్ఐ, శివాటెక్స్ ఇవన్నీ కూడా 6.5% పైన ఫాలో అయినాయి. ఎన్ఐబిఈ, నిఖిత, హ్యూటెక్, ఏసు, బల్లా కాసా, మ్యాజికా ఇవన్నీ 6% పైన ఫాలో అయినాయి మార్కెట్ని ఈరోజు. ఫస్ట్ కిందకి డౌన్ గ్రేడ్ చేసిన స్టాక్స్. అండ్ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడపాని మీరు సంప్రదించవచ్చు. మీ సంప్రదించాల్సిన నెంబరు, వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది, ఒకసారి గమనించి మీకు ఎటువంటి లాసులు లేకుండా మీకు సపరేట్ ఐడెంటిటీతో ఇండివిజువల్ ప్లాన్స్ ఇస్తామండి. మేము గ్రూప్గా ఏ ప్లాన్ ఏమో. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ రీసెర్చ్, మీ సతీష్ అడపా అండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. బై బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.